గిప్పట్ల హీరోయిన్ వచ్చిందంటే చాలు కొన్ని సినిమాల అంటే ఒకటా రెండా సినిమాలు ఉంటుంది. ఇక అది కాకుండా ఒకప్పట్ల స్టార్ హీరోయిన్ ఒక హీరోయిన్ కూడా ఉంది. ఆమె గప్పట్లనే పాన్ ఇండియన్ లెవెల్లో తెలుగు, ఇంగ్లీషు, మలయాళం అంతేడా లేకుండా, హిందీ అంతేడా లేకుండా గన్ని సినిమాలకి ఈమె నటించిందని కూడా చెప్పుకోవచ్చు అనమాట. అందరు హీరోల సరసన, స్టార్ హీరోల సరసన, ఇక ఆ స్టేజ్ నుంచి ఈ రేంజ్ వరకు ఉన్న హీరోలు అందరితోటి ఈమె మంచి యాక్టింగ్లా కనిపించి అందరినీ కూడా గట్టి పడేసిందంట. అయితే గామెవరో కాదు, మన శ్రీదేవి. ఒక హీరోయిన్కి నార్మల్గా అభిమానులుండు సామాన్య విషయమే. ఇక దానికి తోడు హీరోయిన్లు కూడా అభిమానులు ఉంటారనమాట. గదే ముచ్చట్ల ఇప్పుడు ఇంకో హీరోయిన్ ఆమెకి శ్రీదేవి అంటే మస్తు పిచ్చి అని ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. గామెవరో కాదు, మన విద్యాబాలన్కి శ్రీదేవి అంటే మస్తు ఇష్టపట. అయితే ఆమె యాక్షన్ సినిమాలో చేస్తే చూడాలని ఆమెకి ఒక కోరిక కూడా ఉందట. కానీ ఆమె కోరిక తీరక ముందుకే ఇప్పుడు తీర్చుకుందామన్నా కానీ ఆమె లేకపాయే. ఇక కోరికని అట్లనే వాయనని కూడా చెప్పుకొచ్చింది. అయితే ఒక ఇంటర్వ్యూలో ఈమెకి ఒక ప్రశ్న ఎదురైంది. మీకు మాధురి దీక్షిత్ తర్వాత ఇష్టమైన నటి ఎవరు అనే ఒక ప్రశ్న ఎదురవ్వంగా ఈమె దానికి సమాధానం ఇచ్చుకుంటా, నాకు శ్రీదేవి అంటే మస్తుగా ఇష్టం, ఆమె సినిమాలు కానీ ఆమె యాక్టింగ్ కానీ పరిపూర్ణంగా ఉంటే ఆమె సినిమాలకి నేను పెద్ద వీరాభిమాని అని కూడా చెప్పుకొచ్చింది అనమాట. అయితే వీళ్ళు ఇద్దరి కాంబినేషన్లో కూడా సినిమా ఎక్స్పెక్ట్ చేసిందని కూడా చెప్పుకొచ్చింది. అయితే ఆమెని యాక్షన్ సినిమాల్లో కూడా చూడాలనుకుందట. ఆమె చేయలేని పాత్ర అంటూనే ఏదీ లేదు. ఆమె ప్రతి పాత్రలో కూడా నిమగ్నమై ఉంటుంది. అదే కాకుండా ఇక శ్రీదేవి, రేఖ ఇద్దరి స్నేహాల ముచ్చట కూడా చెప్పుకొచ్చిందనమాట. వాళ్ళ ఇద్దరు స్నేహం చూస్తే చూడ ముచ్చటగా ఉండేది. ఇంకా శ్రీదేవి కాలం చేసినప్పుడు ఇక దాంట్లో ఉన్న మన ఖుషీ కపూర్ని, ఇక దాంతో పాటుగా జాన్వీ కపూర్ని కూడా ఓదార్స్తున్న సీన్లు కూడా ఈమె చూసిందట. ఇక వాళ్ళ స్నేహానికి తిరుగులేదు అనే స్థాయిలో ఆమె సంపూర్ణంగా ఉండడానికి కూడా చూసిందట. ఇక దాంతోపాటు రిషి కపూర్ని దగ్గరుండి రియల్గా చూసేసరికి ఈమె మెస్పరైజ్ అయిపోయి అసలు చాలా అమగ్నంలో మిగిలిపోయిందని కూడా చెప్పుకొచ్చిందనమాట. చూసిండ్రు కదా, హీరోయిన్లకు కూడా గప్పటి నుంచే ఒక వీరాభిమానులు ఉన్నారట. ఇక ఈమె కోరిక ఇంతవరకు ఫుల్ఫిల్ కాలేదని కూడా చెప్పుకొచ్చింది. ఇకనైనా జాన్వీ కపూర్ అయినా కోరికను ఫుల్ఫిల్ చేస్తుందేమో చూడాలి. ఇంటర్వ్యూది ఏంటా అని అనుకుంటురా, బుల్ బుల్ గయా 3 అనే సినిమా ఇంటర్వ్యూలా ఈ ముచ్చట్లన్నీ చెప్పుకొచ్చిందంట విద్యాబాలన్. ఇక విద్యాబాలన్ కొన్ని క్రేజీ ప్రాజెక్టులతో మన ముందుకి రాబోతుందన్నమాట. అయితే మీ ఫేవరెట్ యాక్ట్రెస్ ఎవరు? అది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అట్లనే ఆడ గంట సింబల్ ఉంటే దాన్ని కూడా నక్కేయండి.